మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా బుమ్రాని మెచ్చుకొని తీరుతారు. ఎందుకంటే మనకి నిన్న లార్డ్స్ వేదికగా సెకండ్ డే కంప్లీట్ అయిపోయింది కదా. సో మరి ఈ సెకండ్ డేలో చూసుకుంటే బుమ్రా ఏకంగా 5 వికెట్ హాల్ తీసుకున్నాడు. మరి 5 వికెట్ హాల్ తీసుకున్న తర్వాత వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యాడు అనమాట. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక క్వశ్చన్ ఎదురైంది. ఆ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడు 5 వికెట్ హాల్ తీసుకున్నారు కదా, మరి అంతకుముందు మిమ్మల్ని చాలామంది విమర్శించుంటారు, మరి ఆ విమర్శకులకి మీరు ఇచ్చే కౌంటర్ ఏంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఎదురైతే దానికి బుమ్రా ఒక ఆన్సర్ ఇచ్చాడు. ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే మమ్మల్ని ఎందుకు విమర్శిస్తారు, జనానికి కావాల్సింది కొంచెం సెన్సేషన్ న్యూస్. మమ్మల్ని కనుక కొంచెం విమర్శిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి వ్యూస్ పెరుగుతాయి, దానివల్ల కొంతమంది సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతారు. సో ఇలా పెరిగినాయి అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి ఆ డబ్బులతో వాళ్ళు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారు. అలా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తే సో ఖచ్చితంగా వాళ్ళ ఆశీస్సులు మా మీద ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పేసి నేను నమ్ముతాను. సో దాంతోపాటు ఈ విమర్శలు అంటారా, ఈ విమర్శలు ఎప్పటి నుంచో నా కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఈ విమర్శలు చూస్తూనే ఉంటాను కూడా. సో మరి వీటన్నిటిని పట్టించుకోవాలంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. సో నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్తానని చెప్పేసి బుమ్రా అయితే క్లియర్గా మాట్లాడటం జరిగిందనమాట. సో మరి ఇటువంటి నెగిటివ్ను కూడా ఇంత పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్తున్నాడు అంటే బుమ్రా మైండ్ మెచ్యూరిటీకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి.